హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ఎకానమీలో భాగంగా ప్రణాళికల గురించి ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇందులో ఆర్థిక ప్రణాళిక ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించే దేశాలను ప్రణాళికాబద్ధమైన దేశాలు లేదా ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థలని అంటారు. రష్యా దేశం ప్రపంచంలో 1917 సంవత్సరంలో ప్రణాళికను రూపొందించి అమలు చేసినటువంటి మొదటి దేశం రష్యా. 1950కి మునుపు భారతదేశంలో అమలుకు నోచుకొని ప్రణాళికలు ఉన్నాయి. 1934 సంవత్సరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే ఇంజనీరు ప్రణాళికల ద్వారానే భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పడంతో పాటు భారతదేశం ఒక ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని రాసి అందులో 10 సంవత్సరాల కాలానికి ఒక ప్రణాళికను రూపొందించాడు. భారతదేశంలో ప్రణాళికల యొక్క ప్రాధాన్యతను గుర్తించిన తొలి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ భారతదేశంలో ప్రణాళికల యొక్క ప్రాధాన్యతను గుర్తించిన తొలి వ్యక్తి. అందులో బాంబే ప్రణాళిక ఇది 1943-44 సంవత్సరంలో దేశంలోని 8 మంది పారిశ్రామికవేత్తలు బొంబాయిలో సమావేశమై ఏ పెయిన్ ఫర్ ఎకానమిక్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని రచించి 10 సంవత్సరాల కాలానికి సంబంధించి బొంబాయి ప్రణాళికను రూపొందించారు. బొంబాయి ప్రజా ప్రణాళిక 1943-44 సంవత్సరంలో ఎంఎన్ రాయ్ ప్రజా ప్రణాళికను గాంధేయ సిద్ధాంతాలకు అనుగుణంగా రూపొందించారు. ఈ ప్రణాళికలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. గాంధేయ ప్రణాళిక 1943-44 సంవత్సరంలో ఎస్ఎన్ అగర్వాల్ గాంధేయ ప్రణాళికను గాంధేయ సిద్ధాంతాలకు అనుగుణంగా రూపొందించాడు. ఈ ప్రణాళికలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 1946 సంవత్సరంలో నెహ్రూ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేసీ నియోగి అధ్యక్షన 1946 సంవత్సరంలో ప్రణాళికా సలహా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం యొక్క సిఫార్సులు ముఖ్యంగా 2. ప్రణాళికల రూపకల్పనకు శాశ్వత సంఘం ఉండాలి. ప్రణాళికను రూపొందించే సంఘంలో రాష్ట్రాల నుండి ప్రతినిధులు ఉండాలి అని ఇది కూడా అమలులోకి రాలేదు. సర్వోదయ ప్రణాళిక 1950 సంవత్సరంలో జయప్రకాష్ నారాయణ్ సర్వోదయ ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళిక దీర్ఘకాలానికి సంబంధించినది. ఈ ప్రణాళికలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, విద్యుచ్ఛక్తి ఉత్పాదన, అవస్థాపన సౌకర్యాలు, సాంకేతికాభివృద్ధి మొదలైన వాటికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇది కూడా ప్రభుత్వం ఆమోదించకపోవడం వలన అమలులోకి రాలేదు. ప్రణాళిక సంఘం 1950 మార్చి 15న ఏర్పాటు చేయబడినది. ప్రణాళిక సంఘం రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. ప్రణాళిక సంఘం గురించి రాజ్యాంగంలో పేర్కొనబడలేదు కావున ఇది రాజ్యాంగేతర సంస్థ. ప్రణాళిక సంఘం చట్టబద్ధమైన సంస్థ కాదు. ప్రణాళిక సంఘ విధులు వనరులను అంచనా వేసి సేకరిస్తుంది. ప్రణాళికలు సాధించవలసిన లక్ష్యాలను గుర్తిస్తుంది. లక్ష్యాల సాధనకు అందుబాటులో ఉన్న వనరులను ఎలా కేటాయించాలో సూచిస్తుంది. ప్రణాళికలను రూపొందిస్తుంది. ప్రణాళికను సమీక్షిస్తుంది. ప్రభుత్వ పథకాల పనితీరును సమీక్షిస్తుంది. ఇప్పుడు జాతీయ అభివృద్ధి మండలి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ గురించి తెలుసుకుందాం. జాతీయ అభివృద్ధి మండలిని 1952 ఆగస్టు 6న ఏర్పాటు చేశారు. ఇది కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. చట్టబద్ధమైన సంస్థ కూడా కాదు. ప్రభుత్వ తీర్మానం ద్వారా ఏర్పాటు చేసినదే. జాతీయ అభివృద్ధి మండలికి చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. జాతీయ అభివృద్ధి మండలికి
చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటాడు. జాతీయ అభివృద్ధి మండలిలోని సభ్యులు ప్రణాళికా సంఘంలోని సభ్యులందరూ జాతీయ అభివృద్ధి మండలిలో సభ్యులే. 1967 నుంచి కేంద్ర క్యాబినెట్ మంత్రులందరూ సభ్యులే. ఢిల్లీ, పాండిచ్చేరి ముఖ్యమంత్రులు మరియు మిగిలిన 5 కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు జాతీయ అభివృద్ధి మండలిలో సభ్యులు. జాతీయ అభివృద్ధి మండలి విధుల గురించి తెలుసుకుందాం. ప్రణాళిక సంఘం రూపొందించిన డ్రాఫ్ట్ను సమీక్షించి తుది డ్రాఫ్ట్ను రూపొందిస్తుంది ఈ జాతీయ అభివృద్ధి మండలి. ఈ తుది డ్రాఫ్ట్ను మార్పులు చేర్పులు చేసే అధికారం ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు ఆర్థిక వనరుల విభజనలో సమన్వయం జరిగిందో లేదో సరిచూస్తుంది. ఇప్పుడు ప్రణాళికల గురించి మొదటి ప్రణాళిక తెలుసుకుందాం. ఇది 1951 నుంచి 56 వరకు ఈ ప్రణాళికని. భారతదేశంలో మొదటి ప్రణాళిక 1951 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయబడింది. మొదటి ప్రణాళికను అరాడ్ డోమర్ నమూనా ప్రకారం రూపొందించారు. మొదటి ప్రణాళికను అరడ్ డోమర్ నమూనా ప్రకారం రూపొందించారు. ఈ ప్రణాళిక ముఖ్యమైన ప్రాధాన్యత వ్యవసాయ రంగ అభివృద్ధి. అత్యంత విజయవంతమైన ప్రణాళిక కారణం ప్రణాళిక చివరి 2 సంవత్సరాల్లో వ్యవసాయ దిగుబడి బాగా పెరిగింది. మొదటి ప్రణాళిక అధ్యక్షుడు ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ. మొదటి ప్రణాళికకు ఉపాధ్యక్షుడు గుల్జారీ లాల్ నందా. మొదటి ప్రణాళిక జీడిపి వృద్ధి రేటు లక్ష్యం 2.1% కాగా జీడిపిలో వాస్తవంగా సాధించిన వృద్ధి రేటు 8.6%. కావున ఈ ప్రణాళికను విజయవంతమైన ప్రణాళిక అని అంటారు. మొదటి ప్రణాళిక అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. ఇది మొదటి ప్రణాళికను 1951 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయబడింది. ఇప్పుడు మొదటి ప్రణాళిక జీడిపి వృద్ధి రేటు లక్ష్యం 2.1% కాగా రెండవ ప్రణాళిక గురించి తెలుసుకుందాం. ఇది 1956-61 సంవత్సరంకు జరిగింది. రెండవ ప్రణాళిక అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. రెండవ ప్రణాళిక ఉపాధ్యక్షుడు విటి కృష్ణమాచారి. రెండవ ప్రణాళికను పిసి మహలనోబిస్ నమూనా ప్రకారం రూపొందించారు. నెహ్రూ మహలనోబిస్ నమూనా అని కూడా అంటారు. ఈ ప్రణాళికలో ప్రధాన లక్ష్యంగా భారీ మౌలిక పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడం. రెండవ ప్రణాళిక కాలంలో రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఒరిస్సాలో పశ్చిమ జర్మనీ సహకారంతో ఏర్పాటు చేశారు. ఇది 1955-56 మధ్య. 1959లో బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఛత్తీస్గఢ్లో రష్యా సహకారంతో ఏర్పాటు చేశారు. 1960లో దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని పశ్చిమ బెంగాల్లో బ్రిటన్ సహకారంతో ఏర్పాటు చేశారు. 1956 ఏప్రిల్ 30న రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించారు. దీన్ని ఆర్థిక రాజ్యాంగం అని అంటారు. ఈ ప్రణాళికను పరిశ్రమల రవాణా ప్రణాళిక అని అంటారు. మూడవ ప్రణాళిక. ఈ మూడవ ప్రణాళిక 1961-66 సంవత్సరంలో పొందించారు వరకు. మూడవ ప్రణాళిక అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. ఈ మూడవ ప్రణాళిక ఉపాధ్యక్షుడు సిఎం త్రివేది 1963 వరకు. అశోక్ మెహతా 1963 నుంచి 67 వరకు. మూడవ ప్రణాళిక నమూనా అశోక్ మెహతా నమూనా అంటారు. దీని ప్రధాన లక్ష్యం స్వావలంబన, స్వయం సమృద్ధి, సెల్ఫ్ రిలయన్స్ అండ్ సెల్ఫ్ సఫిషియంట్. మూడవ ప్రణాళిక విఫలం కావడానికి ప్రధాన కారణాలు భారత్ చైనా యుద్ధం 1962 సంవత్సరంలో, భారత్ చైనా యుద్ధం, భారత్ పాకిస్తాన్ యుద్ధం 1965లో, మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణం 1964 మే 27న,
లాల్ బహదూర్ శాస్త్రి మరణం 1966 జూన్ 11న. అలాగే దేశంలో ఋతుపవనాలు అనుకూలంగా లేకపోవడం వల్ల ఒక కారణం. దీనివల్ల మూడవ ప్రణాళిక విఫలం